విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈ టాపిక్ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇది ఉమ్, కొద్దిగా సెన్సిటివ్ టాపిక్. కాకపోతే ఉమ్, ఏంటంటే వాళ్ళే దీన్ని 10 సార్లు మీడియా ముందు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఉమ్, ఎందుకంటే షర్మిల గారు ప్రభాస్ అనే ఆయుధాన్ని ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొచ్చి వాడుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే ప్రభాస్ ఎర్లీ డేస్ లో అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంహవ్ ప్రభాస్ కి షర్మిలకి ఏదో లింక్ ఉంది, ఏదో సంబంధం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో అప్పట్లో ఉన్న వెబ్సైట్లలోను గాసిప్ అవును. సైట్లను తిరుగుతూ ఉండేది అనమాట. అది ఎంత మటుకు నిజమో ఎవరికి తెలియదు, కానీ అప్పట్లో తిరుగుతూ ఉంది. దీని మీద షర్మిల గారు ఒకసారి ఖండన చేశారు. షర్మిల గారు ఎప్పుడు ఆమె ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉందో ఆ రోజు వచ్చేసి నాకు ప్రభాస్కి కనెక్షన్ ఉందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే అప్పుడున్న పిఆర్పి వాళ్ళు మిగతా వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేశారు. సో దానికి వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, మా ఇంట్లో ఆడవాళ్ళని అంటారా అని చెప్పేసి ఆమె వచ్చి పెద్ద గొగ్గోలు పెట్టేసింది. కట్ చేస్తే కేసు కూడా మళ్ళీ కేసు కూడా పెట్టిందా? ఓకే. కట్ చేస్తే మళ్ళీ ఇవాళ వచ్చి ఆ రోజు నాకు ప్రభాస్కు సంబంధం ఉందని చెప్పింది మీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదా, ఆ రోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసింది మీ వాళ్ళు కాదని చెప్పి ఈ రోజు మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఇది నిజంగా కొంచెం దురదృష్టకర సంఘటన అనుకోండి, దాని గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే ఈ సెన్సిటివ్ విషయాన్ని షర్మిల గారు కూడా ఎప్పటికప్పుడు తీసి అంటే నన్ను ప్రభాస్ గారితో పెట్టి అవమానించారు అని చెప్పి ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలా కావాలంటే అలా వాడుకుంటాను, అసలు ఎలా చూస్తాం సార్ మనం? ఉమ్, ఆ, అంటే ఆ రోజు ఆడిన నాటకం అని ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉహుం, ఈ రోజున షర్మిల మాట్లాడిన మాటలోనే కొంత ఆ రోజు జరిగిన విషయం ఏంటి అనేది మీరు చెబుతున్న దాంట్లోనే అర్థమైపోతుంది. చూడండి ఉహుం, ఏ రకంగా అర్థమవుతుంది అంటే, ఈ రోజున ఏం మాట్లాడుతుంది, ఆ రోజున ఆ పని చేయించింది నువ్వు కాదా అని అంటుంది. అని అంటే అంటే ఆ రోజున అలాంటి ప్రచారం ఒకటి చేపించి వాళ్ళ మీద, అంటే అప్పుడు టీడీపీలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళ మీద, ఉన్న టీడీపీ మీద ఒక పెద్ద అభాండం వేయటానికి, ఇలాంటి ఒక దుష్ప్రచారం మా మీద వాళ్ళు చేస్తున్నారు అని నమ్మించటానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక నాటకం ఆడితే దానికి ఎవడు వంత పాడింది. అందులో తప్పెవరిదండి? ఉహుం, వంత పాడటం కూడా తప్పే. ఈ రోజున మాట్లాడుతున్న మాటలు ఆ రోజు జరిగిన నిజం ఏంటనేది బయటపడుతుంది. దానికోసమే అంటారు, సూది కోసం సోదికెళ్తే పాత ఉహుం, రంకంతా బయటపడింది అని అని ఉహుం, సామెత గతంలో ఉండేది. పల్లెటూరులో అందరూ చెప్పుకుంటుంటారు. మరి ఈ రోజు మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఆ రోజు చేసింది తప్పని అంటే, నేను ఇదే విషయాన్ని మీరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఒకంత దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉహుం, నేను మొన్న ఏదో ఒక ఏబిఎన్ డిబేట్ లో ఇలా అడుగుతుంటే చాలా మంది అడ్డం పడి ఆపేసి ఈ ఆ, ఈ రోజున సునీతకి, ఆ, మన షర్మిలకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు ఆ రోజు మాట్లాడారు. కానీ ఏ రోజైతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ, మరి సాక్షిలో చంద్రబాబు నాయుడు మీద కథనం వేశారో, ఆ రోజున సునీత గాని షర్మిల గాని దాన్ని ఖండిస్తా ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారా చెప్పండి? ఏమి ఇవ్వలేదు. పోనీ ఆ రోజున సునీతకు కానీ మరి షర్మిలకు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడో తెలియదా అండి? సిబిఐ కనిపెట్టి ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారని చెప్పిన తర్వాత, అరే రే దుర్మార్గుడా అవినాష్ రెడ్డి నువ్వా చేసింది అని అని ఈరోజు అనుకుంటున్నారా వాళ్ళు? అవినాష్ రెడ్డి మీద సునీతకి ఆయన చచ్చిపోయిన రోజునే అనుమానం ఉంది. ఈ విషయం ఎలా క్లారిఫై అవుతుంది అంటే క్లారిఫికేషన్ కూడా చెబుతా నేను. అవినాష్ రెడ్డి ఇప్పుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటంటే, ఈ ఈ ఈ వ్యవహారం మొత్తం ఒక డ్రైవర్ని తొందరగా రమ్మన్నందుకు వాడు కక్ష బట్టి వివేకానంద రెడ్డిని చంపేసినట్టుగా ఒక లెటర్ వివేకానంద రెడ్డి చేతనే రాపిచ్చారు. ఆ లెటరు తెల్లారి పోలీసులు కానీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళు వచ్చే టయానికి మిస్ అయిపోయింది. ఆ లెటర్ పిఏ కృష్ణారెడ్డికి ఆ లెటర్ దొరికింది. దొరికితే అతను ఏం చేశాడు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి ఇలాగ ఒక లెటర్ ఉందండి అని అంటే, ఆ లెటర్ ఎవరికి కంటపడకుండా ఎవరికి చేతికి మీరు ఇవ్వకుండా మీరు దాచిపెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను, నేను వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయాలో అది చేస్తాను అని అంటే కృష్ణారెడ్డి ఆ లెటర్ దాచిపెట్టాడు. లేకపోతే ఏమయ్యేది, ఆ రోజున వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఎవరు
ఆ, అవినాష్ రెడ్డి గాని, ఆయన తండ్రి గాని, లేకపోతే మిగతా ఈ నాయకులు వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఒక లెటర్ ఉందనుకోండి, అరే అరే చూడండి, ఈయన చచ్చిపోతూ చచ్చిపోతూ వివేకానంద రెడ్డి లెటర్ కూడా రాసి పెట్టాడు, ఎవరు చేశాడో చేశాడు, అర్జెంట్ గా ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టండి అని వీళ్ళు డ్రామా ఆడేవాళ్ళు. ఆ లెటర్ మిస్ అవటం మూలాన ఏం జరిగింది, వీళ్ళు కంగు తిన్నారు. కంగు తిని గుండెపోటని ఒకసారి, లేదు బాత్రూంలో రక్తపు వాంతులు చేసుకున్నాడని ఒకసారి, ఇలాంటి 4-5 దానికి పొసగని డ్రామాలు చేసి సునీత రాకముందే క్రిమేషన్ కూడా చేయడానికి మొత్తం చేసేస్తే, కాదు కాదని అడ్డం పడి ఆవిడ వచ్చిన దాకా ఆపి, వచ్చిన తరువాత ఆ శవం మీద ఉన్న కుట్లని వీటన్నిటిని కూడా ఆవిడ ఐడెంటిఫై చేసి వాటన్నిటిని చూసిన తర్వాత ఇది క్రిమినల్ కేసు పెట్టి తీరాల్సిందే అని అంటే అప్పుడు కదా దీని మీద కేసు పడింది. అప్పటిదాకా ఇది గుండెపోటు రక్తపు వాంతుల కిందనే మాట్లాడారు అందరూ. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఆ లెటర్ తీసుకున్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, డైరెక్ట్ గా వెళ్ళి ఎస్పీకి ఇచ్చాడు. ఆ లెటర్ మీద ఏదో అనుమానం ఉంది, మీరు ఇది ఇలాగా ఉంది, ఈ లెటర్ ఆయనే రాశాడు అని అంటున్నారు, కానీ ఈ లెటర్ తోటి ఏం జరుగుతుందో దీని గురించి నిగ్గు తేల్చండి అని. అంటే ఆ రోజున ఏ మరి సునీత గాని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గాని ఎవరిని అనుమానించాల్సి వస్తే కనుక ఉమ్. వీళ్ళనే అనుమానించాలి. కానీ ఆ రోజున ఎన్నికల సమయం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకటం కోసం, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేదాకా ఆగటం కోసం వీళ్ళు ఆయనతోటి రాజీ పడిపోయారు. నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తానులే అన్నాడు. అంటే ఏం చేస్తారు, ఈ అవినాష్ రెడ్డిను లేకపోతే ఇట్లాంటి కొంతమందిను అరెస్ట్ చేపించి ఈ కేసులో లోపలేపిస్తాడు కాబోలు అని అనుకున్నారా వీళ్ళు? అది అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడని వీళ్ళు నమ్మారా? ఆ, అదనుకున్నారా నమ్మే లేక అవకాశమే ఉండదు ఇందులో. దానికి కంపెల్ కానీ చేసిన ఏదో రాజీ పడిపోయారు వాళ్ళతోటి. కానీ దానికి ఏమన్నా. ఇప్పుడు ఏమైంది, అది ఉమ్, 2019 ఎన్నికల ముందు చేయాల్సిన ఒక పెద్ద గోలని 2024 ఎన్నికల ముందు చేశారు వీళ్ళు. అంటే ఒక ఎన్నిక లేట్ చేశారు. ఉమ్, ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అతన్ని సీఎం గా తీసుకొచ్చి వినాశనం చేసి పెట్టిన దాంట్లో కారణం వీళ్ళిద్దరు అని అంటాను నేను. ఏమన్నా తప్పు ఉందా? ఈ రోజున న్యాయం జరగాలి న్యాయం జరగాలి అంటున్నారు, కానీ న్యాయం గురించి మీరు పోరాడాల్సిన సమయంలో పోరాడలేదు. అందుకని మీకు న్యాయం లేట్ అవుతుంది. అట్లాగనే ఈ ఇప్పుడు ఈ ప్రభాస్ విషయంలో మరి ఆ షర్మిల మాట్లాడేది కూడా, ఆ రోజు టీడీపీ నాయకులు చేశారు, వాళ్ళే నా మీద టార్గెట్ చేశారని ఇవిడ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చింది హైదరాబాద్ లో, ఉమ్, కేసు కూడా పెట్టింది. కానీ ఎన్నిక అయిపోయి ఇప్పుడు 24 ఎన్నికలో ఈ జగన్మోహన్ రెడ్డి తోటి గొడవలు, ఆస్తి విభేదాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు ఇలాంటి మాటలు మాట్లాడిచ్చింది మీరు కాదా అని అంటే, టీడీపీ నాయకుల పేర్లతోటి కానీ, టీడీపీ కార్యకర్తల పేర్లతోటి కానీ, లేకపోతే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పేర్లతోటి కానీ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వీళ్ళే చేశారు అనేది ఈ రోజున షర్మిల మాట ద్వారా బయటపడుతుంది. ఆ ఆ ఆ రోజున ఈ టీడీపీ పేరుతోటి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడీల ద్వారా దీన్ని ప్రాపగాండా చేసి వాళ్ళ మీద బండేయటానికి వీళ్ళు చేసిన ఒక నాటకం. ఆ నాటకంలో షర్మిల కూడా ఒక భాగం అని ఈ రోజు మాట్లాడిన మాటలతోటి అర్థం అవుతుందా లేదా? డెఫినెట్ గా. ఖచ్చితంగా ఒకసారి మొత్తం ఈ పోస్ట్ మార్టమే, శవాన్ని పోస్ట్ మార్టం చేసి ఎలా జరిగింది, ఈ డెత్ ఎలా జరిగిందో తేల్చినట్టే పోస్టులను కూడా పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇదేమో మీడియా ట్రయల్ అంటారు. కాకపోతే దీన్ని ఉమ్, బుర్రబెట్టి ఆలోచిస్తే ఈ రోజు నీ మాట ఎలా మాట్లాడుతుంది, ఆ రోజు చేపించింది నువ్వు కాదా అని ఇప్పుడు షర్మిల అంది అని అంటే, షర్మిలకి ఆ రోజు ఆయన చేపించాడనే సంగతి ఈ రోజు తెలిసింది అనుకోవాలా, ఆ రోజే తెలిసిందని అనుకోవాలా? ఉమ్. తెలిసినా కూడా మరి ఎందుకు మెదలకుండా ఊరుకొని ఊరక ఒక కంప్లైంట్ పాడేసి కేసు పెట్టి మెదలకుండా ఊరుకుంది అని అంటే దానికి కారణం కూడా ఇదే కదా. అంటే అందరూ తోడు దొంగలే, ఎగ్జాక్ట్లీ అది చెప్పాలి మనం. ఇలా పాపం ఉమ్, తలా పిడికెడు అన్నట్టు ఆ, అన్నిట్లోనూ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసి పెద్ద నాటకం ఆడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి సర్వనాశనం చేయటంలో వీళ్ళందరే కారణం. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇది చూసుకుంటే మాత్రం ఈ రోజు షర్మిల గారు అంటే 2019 మీరు అన్నట్టు
వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రభాస్ షర్మిల ఎపిసోడ్ కావచ్చు, ఆ రోజు చెప్పిన మాటలకి ఈ రోజు చెప్పిన మాటలకి కంప్లీట్ వ్యత్యాసం ఉంది. అండ్ దీని వెనకాల ఎవరున్నారో కూడా ఆమెకు అప్పటికీ తెలుసు. కానీ తెలిసినా సరే కావాలని ఆ రోజు అబద్ధాలు చెప్పారు. సో వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక దాని ద్వారా ఫలాలు పొందటానికి, పంచుకోవడానికి ట్రై చేశారు. అది ఎక్కడో బెడిసికొట్టడం వల్ల ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దోచుకున్న డబ్బులో నుంచి పంచుకోవడంలో వచ్చిన గొడవలు తప్ప వీళ్ళందరికీ కూడా సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ పనికొచ్చే ఈ విషయాలు అయితే కాదు. కాకపోతే అంటే ఈ విషయాలు జనాలు కూడా అర్థం చేసుకోవాలని మనం మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.